నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 14 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై సమీక్షించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడమే. జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజం. ప్రజలకు వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానం పొందిన తిరుపతి రవాణా శాఖ అద్భుత పనితీరుపై V7 సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో యాంకర్ శ్రీముఖి, హీరో విక్రమ్ ప్రముఖులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుండి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 11 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో అదనపు ఈవో సమావేశమయ్యారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ రోజుల్లో ప్రోటోకాల్ మినహా విఐపి దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ దాతల దర్శనాలు రద్దు చేయనున్నారు. విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను అదనపు ఈవో ఆదేశించారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం గ్యాలరీల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తులకు క్యూ లైన్లు, మాడవీధుల్లోని గ్యాలరీలు, ఇతర ప్రాంతాలలో అన్నప్రసాదాల పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫలపుష్ప ప్రదర్శన చేపట్టాలని కోరారు. శ్రీవారి సేవకులకు, యువతీ యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలో వీక్షణతో పాటు మూల విరాట్ దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టనుంది టీటీడీ. తిరుపతి నగరం వేదికగా ఈ నెల 12న సౌత్ ఇండియా కురువన్ మరియు దంగర్ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక దక్షిణాది రాష్ట్రాల సదస్సును తిరుపతి బైపాస్ రోడ్, లీలామహల్ జంక్షన్ సమీపంలోని సాయి ఎంజిఎం గార్డెన్స్ నందు నిర్వహించనున్నారు. ఈ మహాసభకు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా రాష్ట్రాల నుండి కురుమ కుల పెద్దలు, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు మరియు వివిధ రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారని ఆ సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో ఉన్న కురుమ కమ్యూనిటీ రాజకీయంగా ఎక్కడున్నాము, మన రాజకీయ వాటా ఎందుకు మనం కోల్పోతున్నాము, భవిష్యత్తులో మనం ఎక్కడికి పోతున్నాము అనే దాని మీద చర్చలు పెడుతున్నారు. అదేవిధంగా ఈ తిరుపతి సమీపాన మా పీఠాధిపతులు అందరూ కలుసుకొని తప్పకుండా 5 ఎకరాల భూమి సాధించాలని చెప్పి దాని గురించి చర్చలు పెట్టేదానికి ఈ కాన్ఫరెన్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ కార్యక్రమాలు చర్చించడానికి ఒక వేదిక. ఆ వేదికే ఈ నెల 12వ తారీఖున జరగబోయే సౌత్ ఇండియా కురుబన్ అండ్ ధన్గర్ కాన్ఫరెన్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం.
దీనికి తప్పకుండా మీడియా మిత్రులు మీరు అక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా హైలైట్ చేయాలని చెప్పి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా దేశంలో 10 కోట్ల మంది ఉన్నాం. 10 కోట్ల మందికి దగ్గర ఎంతమంది ఎంపీలు కావాలా, ఎంతమంది రాజ్యసభ సభ్యులు కావాలా, ఎంతమంది నామినేటెడ్ పోస్టులో కూర్చోవాలా, ఇవన్నీ ఆలోచన చేస్తే ఎక్కడికో పోతుంది. కానీ రాజకీయంగా గతంలో అట్టడుగునున్నాం. కర్ణాటక నుంచి నేను ఆదర్శంగా నాకు ఈ సంఘము దీని మీద ప్రేమ ఇవంతా వచ్చేదాని కారణం కర్ణాటకలో ఉన్న కురబ కులం. దేశంలోనే 60 లక్షల పైన జనాభా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో 60 లక్షలు ఉన్నా కానీ ఇది విభజిత అయింది కాబట్టి ఇటు 30 అటు 30 చీలిపోయినాం. కాబట్టి వీరందరినీ చైతన్యపరచడానికి మా కుల పెద్దలు అందరూ ఆ రోజు వస్తున్నారు. అంతో ఇంతో గుడ్డిలో మెల్లన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ గతంలో 2014 2 టికెట్లు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ఒకటి, తెలుగుదేశం ఒకటి ఎమ్మెల్యేగా. 2019కి వచ్చే కొద్దిగా వైఎస్ఆర్సీపీ 3 ఇచ్చింది, 2 ఎమ్మెల్యే 1 ఎంపీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓడిపోయినాడు. వైఎస్ఆర్ పార్టీకి తెచ్చిన 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ గెలిచి 30 సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో మా కులానికి అవకాశం రావడం. ఈ కాన్ఫరెన్స్ మీటింగ్లో చర్చల ద్వారా చర్చించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా కోరికలు నెరవేర్చుకునేదానికే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీడియా సోదరులందరూ 12వ తేదీ 12 గంటలకు 12:30కి మీరందరూ ఇదే మా ఆహ్వానం అని చెప్పి భావించి రావాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక పైన నా కుల బాంధవులు, సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎస్కే రెడ్డి కుమార్ గౌడు, తిరుపతి కురవ సంఘం సీనియర్ నాయకులు రమణ గారు, మరొక సీనియర్ నాయకుడు ఇంద్రకుమార్ గారు, అదేవిధంగా కురవ యువ నాయకుడైన మా రెడ్డప్ప గారు అందరూ పాల్గొన్నారు. వీరందరి సహకారంతో ఈ నెల 12 కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పి కోరుకుంటూ తెలుస్తున్నాను. జై కురవ, జై కనకదాస. తిరుమల శ్రీవారి గోవిందమాల దీక్షతో తిరుమలకు వచ్చే భక్తులకు సాంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలను యథావిధిగా కొనసాగించాలని గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సభ్యులతో కలిసి జగన్నాథం మాట్లాడారు. ఎంతో నిష్ఠతో, కఠిన నియమాలతో సుదీర్ఘ కాలం పాటు గోవిందమాల దీక్షలు చేపట్టే భక్తుల సెంటిమెంట్లను తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల దేవస్థానంలో ఇంతవరకు గోవిందమాల వేసుకున్న వారికి తిరుమలలో తిరుపతిలో వసతులు కల్పించేవారు. అది ఏ విధంగా అంటే, తిరుమలలో వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి తిరుమల వసంత మండపంలో అప్పుడు భక్తులు గోవిందమాల వేసుకున్న వాళ్ళందరూ కూడా 41 రోజున్న 50 రోజులున్న కూడా వసతులు కలిపేవారు. అదేవిధంగా తిరుపతిలో కూడా కపిల్ తీర్థంలో ఇరుముళ్ళు కట్టుకునేదానికి ముందు రోజు నుంచి ఆ రోజు వెళ్ళేంత వరకు కూడా అలాంటి వసతులు కలిపేవారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనానికి వెళ్ళే వారికి ప్రత్యేకమైన కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసేవాడు. అవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయినాయి. కానీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండింది, ఇప్పుడు దేశవ్యాప్తంగా నలుమూల నుంచి కూడా గోవిందమాల వేసుకొని ప్రతి ఒక్కరు కూడా గోవింద గోవింద అంటూ ఇరుముళ్ళు మోసుకొని, కొంతమంది దాదాపు అనంతపురం అయితేనేమి, అదేవిధంగా చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, సుదీర్ఘ ప్రాంతాలందరూ కూడా అందరూ గోవిందమాల కమిటీగా ఏర్పడి ఆ గ్రామాల నుంచి కమిటీతో గోవిందమాల భక్తులుగా గోవిందమాల గోవిందమాల కట్టుకొని గోవిందమాల ఇరుములు తల మీద పెట్టుకొని పాదయాత్రతో నడుస్తూ తిరుమలకు వస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఒక భాగ్యం కల్పించేవారు. ఇప్పుడు మరుగైపోయినాయి. అదే టికెట్లు ఇస్తున్నారు, ఆ టికెట్లు కూడా ఆన్ ఇస్తున్నారు. అవన్నీ కూడా దాదాపు ఉదాహరణకు చెప్పాలంటే 1000 మంది గోవిందమాల భక్తులు వేసుకుంటే దాంట్లో 10 మందికి కూడా రావట్లేదు. అదొక ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అలా కాకుండా ఇప్పుడు మేమందరూ కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం రిజిస్ట్రేషన్ చేసి మేము అట్లా పాలక మండలిని, అట్లా ప్రభుత్వాన్ని, అట్లా జేఈఓ ఈఓ చైర్మన్ గారికి తెలియజేయడం ఏమనుకంటే, ఇంతకుముందు ఎలా అయితే గోవిందమాల భక్తులకు ఎలా జరుగుతున్నాయో ద్వాదశి ఏకాదశి ఏదో ఒక రోజు భక్తులకు దాదాపు ఒక రోజుకి 90 నుంచి 1,06,000 మందికి దర్శనాలు జరుగుతున్నాయి.
మేమందరూ ఆ రోజు వచ్చినప్పుడు 2 కంపార్ట్మెంట్లో 3 కంపార్ట్మెంట్లో ఆ భక్తులకి గమనించి మేమందరూ కూడా ఒక కమిటీ ద్వారాతో ఇవన్నీ కూడా ఎవరైతే ఆ రోజు మాలేసుకునే వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లేదు. మా కమిటీ ద్వారా మినిమం 21 రోజు నుంచి 41 రోజు అనుకుంటాం. అలాగా వేసుకున్నటువంటి భక్తులు ఆ గురుస్వాముల దగ్గర సర్టిఫికెట్లు, అదేవిధంగా వాళ్ళు వేసుకున్న విధానంలో వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్ల ద్వారాతో వాళ్ళ సంతకాలు చేసుకున్నటువంటి విధానం అవన్నీ పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఇవ్వమని కోరుతున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి ఈ కమిటీ యొక్క ముందుకు వచ్చారు. ఈ కమిటీలో అందరూ కూడా మెంబర్లుగా, ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా అందరినీ దీంట్లో చేర్చుకున్నాం. వీళ్ళందరూ సహాయ సహకారాలతో మేమందరూ ఈ యొక్క రిజిస్ట్రేషన్తో కూటమి ప్రభుత్వాన్ని మరియు పాలక మండలికి తొందరలో మేమందరూ కూడా బోర్డు మీటింగ్ రోజు కానీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరందరూ ప్రెస్ ద్వారాతో దీన్ని కొంచెం పబ్లిక్ తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈఓ జేఈఓ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి, తదితర అందరికి కూడా మేము విన్నపించేది ఏమిటంటే, వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఎంతో భక్తితో కొలుస్తున్నారు మీరందరూ కూడా. ఆ స్వామివారి యొక్క భక్తుల్ని, అంటే దీక్ష భక్తుల్ని ఎందుకు మీరు ఆలోచించి దీక్షపరంగా ఈ దర్శనం ఏర్పాటు చేయలేకపోతున్నారో మాకు ఈరోజు కూడా అర్థం అవ్వట్లేదు. కాబట్టి మా విన్నపాన్ని మీరు మరోమారు స్వీకరించి గోవింద దీక్ష భక్తులకి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో దర్శన ప్రాప్తి కలిగించి దీక్ష విరమణ చేసేలాగా మీరు మాకు సహకరించాలని మేము మరోమారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పత్రికాముఖంగా. తిరుపతిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. సుగాలి ప్రీతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతంపై దాడులు చేయడమేనని వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడారు. సుగాలి ప్రీతి అంశాన్ని కావాలనే మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి ఘటనను మొదట వెలుగులోకి తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అద్భుతాలు జరుగుతుంటాయి ఎప్పుడు రాష్ట్రంలోనే. ఎందుకంటే మన రాష్ట్ర దౌర్భాగ్యం, మనం ఎంత అభివృద్ధి చేయాలని చూసినా కొంతమంది బలైపోయే పరిస్థితులు ఉంటాయి. దాని ఉదాహరణకి కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్ 2.0 అంటే మేమేదో జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న 2.0 అంటే అద్భుతాలు చేస్తారనుకున్నా, చిల్లర పనులు చేస్తారనుకోలే. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతం మీద దాడి చేయడం. జగన్ 2.0లోనే ఈ రావణు శ్రావణు కూడా జగన్ 2.0లో భాగమే. ఇదే జగన్ 2.0. అప్పుడు చెప్పాడు జగన్ 2.0 మామూలుగా ఉండదన్నాడు. నిజంగానే మామూలుగా లేదు. అంతా కులాల చిచ్చు, రావణు శ్రావణు, హిందూ మతం మీద దాడులు, కాపులతో మీటింగ్లు, కాపుల్ని చీల్చడాలు. 2.0 ఇంకెన్ని చూడాలో చూస్తాం. మేము సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లోకి పాయింట్లోకి వెళ్దాం. సుగాలి ప్రీతి అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. ఎవరి వల్ల తెలుసు? పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలుసు. వాళ్ళ తల్లే చెప్పింది. నా కూతురు విషయం పక్కన అక్కని తప్ప ఎవరికి తెలియని ఒక మా బాధని ప్రపంచానికి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడింది, అది వినిపిస్తా, తర్వాత పాయింట్లోకి వెళ్దాం. ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన మాకు కాల్ చేసి, అమ్మ జడా శ్రావణ్ కుమార్ ఏమంటారు వాళ్ళకి అక్యూజర్ వాళ్ళకి ఇట్లా నా కళ్ళ ముందరే 25 lakhs తీసుకొని ఇట్లా తిరుపతిలో జరిగిన దాంట్లో అవతల సైడ్ బెండ్ అయినారు, మీ కేసుకి న్యాయం జరగదు అని ఆయన చెప్పినారు సార్. ఆయన చెప్పాడు అంతేనా? మీకేమైనా వాస్తవం ఉందా? లేదు, వాస్తవం. కేసు బెంచ్ మీదకి రాలేదు. అప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళ ఆఫీస్ నుంచి చల్లా అజయ్ కుమార్ గారికి ఇప్పించారు. ఓకే, అంతే కదా. సుగాలి ప్రీతి తల్లి గారైన పార్వతి గారు మాట్లాడిన మాటలు అవి. ఆ రోజు మమ్మల్ని పట్టించుకోకపోతే మా కేసు ఇదే జడా శ్రావణ్ కుమార్ తప్పుదారు పట్టించి 25 లక్షలు తీసుకొని తప్పుదావ పట్టించాడు. ఇదే కేసు పవన్ కళ్యాణ్ గారి చొరవతో చల్లా అజయ్ ఒక అడ్వకేట్ పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని అప్పగిచ్చారని చెప్పి కృతజ్ఞతలు చెప్పింది ఆవిడ. ఈ రోజు ఆయన మాటలు మనం చూస్తున్నాం. ఇంత దారుణమా? బాధేస్తుంది. ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే. పార్వతమ్మ గారు ఒకటి అడుగుతా, ఆ రోజు నీ ఒక బిడ్డ కోసం, నీ కూతురు కోసం లక్షలాది మంది జన సైనికులు
ఆ రోజు కర్నూలు రోడ్డుపైకి వచ్చారు. మీకు తెలుసా ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది తెలుసు. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా. అమ్మ పార్వతమ్మ, ఈరోజు ఆ రోజు మీ మీటింగ్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు 23 మందికి గాయాలైనాయి, 7 మందికి కాళ్ళు ఇరిగినాయి, 4 హాస్పిటల్ అడ్మిట్ అయిన సివియర్గా ఉండి. వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డలే కదా. ఎందుకు వచ్చాం మేమందరము? నీ కూతురు కోసమే వచ్చాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ రోజు లక్షలాది మంది జనం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు బహిరంగ సభకి మా డీజిల్, మా పెట్రోలు, మా భోజనాలు, మా మంచి, మా చెడ్డ మేము చూసుకొని, మా అనుచరులు వేసుకొని మేము అక్కడ మీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? ఆమె ఫిర్యాదు చేయడం, వాళ్ళని నమోదు చేయడం. అదే లాస్ట్ 5 ఏళ్ళలో ధైర్యం చేసిందేమా? జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్త మీద కేసు కట్టడానికో పోలీస్ స్టేషన్ పోయిందేమా? ఆ రోజు నీకు నిలబడింది ఎవరు? మేమే కదా. మేము లేకపోతే ఆ రోజు నువ్వు అసలు మీ పక్కింటి కుదిరిందని చెప్పావు. నువ్వు ప్రపంచవ్యాప్తంగా సుగాలి ప్రీతి ఇష్యూ తీసుకొచ్చింది మేము. మీకోసం కాళ్ళు ఎంచుకున్నాం, చేతులు ఎంచుకున్నాం, బండ్లు ఎంచుకున్నాం, కార్లు యాక్సిడెంట్లు చేసుకున్నాం, లక్షలాది డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినాం. కేవలం నీ కోసం పవన్ కళ్యాణ్ గారు పిలిచారని కదా. కొంచెం తెలుసుకో అమ్మా, తెలుసుకో. బాధేస్తుంది కొన్ని విషయాలు చెప్పాలంటే, దారుణం కదా. ఒకసారి మా జనసేన పార్టీ పేజీలోకి వెళ్ళి చూడు, నువ్వు ఏం మాట్లాడినావు, వీడియో పెట్టున్నాం మేము, ఒకసారి చూడండి ఆమె ఏమేమి మాట్లాడిందో ఈ రోజు ఆమె మాటల్లో కూడా. కాబట్టి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు, దయచేసి ఇప్పటికన్నా మీరు ఈ దొంగల ట్రాప్ లో నుంచి బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వైసీపీ నాయకులు కూడా మీరు ఇంకా రావాలని వెనకాల మేము లేదని చెప్తే నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అడ్డంగా మీ బైరెడ్డి సిద్ధార్థ్ యూత్ వింగ్ అతను స్పాట్ లో దొరికాడు. ఇంకా అతని ఫోన్ లో అతను జగన్ తో కూడా కలిసే అవకాశం ఉన్న ఫోటోలు కూడా రావచ్చేమో భవిష్యత్తులో. ఇవన్నీ కూడా మేము అన్ని కూడా త్వరలో మీడియాకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా రవాణా శాఖ మరోసారి తన పనితీరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒకవైపు విద్యార్థుల భద్రతకు విఘాతం కలిగించే విద్యా సంస్థల బస్సులపై రాజీలేని చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. విద్యార్థుల ప్రాణ భద్రత లక్ష్యంగా తిరుపతి జిల్లా రవాణా శాఖ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులపై మెరుపు తనిఖీలు నిర్వహించింది. డీటీసీ కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి, పుత్తూరు, సూలూరుపేటతో పాటు తిరుపతి నగరంలోని అలిపిరి, చంద్రగిరి, రేణిగుంట రోడ్డు ప్రాంతాలలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బస్సుల ఫిట్నెస్, పన్నుల చెల్లింపులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎగ్జిట్ వింగిస్టర్, స్పీడ్ గవర్నర్ వంటి భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. త్రైమాసిక పన్నులు చెల్లించకుండా నడుపుతున్న 3 విద్యా సంస్థల బస్సులను సీజ్ చేయగా అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ డైరెక్షన్లో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి 12 వాహనాలపై కేసులు నమోదు చేసి మొత్తం ₹1,00,000 జరిమానా విధించారు. డ్రైవర్లకు రోడ్డు భద్రత, వేగ నియంత్రణపై ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. చర్యల్లోనే కాకుండా ప్రజాసేవల్లోనూ తిరుపతి జిల్లా రవాణా శాఖ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ IVRS పబ్లిక్ ఫీడ్బ్యాక్ వ్యవస్థలో పుత్తూరు కార్యాలయం వరుసగా 2 నెలలుగా 100% పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సాధించి రాష్ట్రంలోనే తొలి స్థానాన్ని దక్కించుకోగా, శ్రీకాళహస్తి కార్యాలయం 96% పాజిటివ్ ఫీడ్బ్యాక్తో 2వ స్థానంలో నిలిచింది. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని డీటీసీ మురళీమోహన్ ప్రత్యేకంగా సత్కరించారు. ఇక వాహన కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వాహన డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రవాణా శాఖ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రభుత్వ రుసుములు, పన్నులు, ఇతర ఛార్జీల వివరాలను షోరూంలలో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములకు మించి అదనపు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేటాయింపు
విధానంపై వినియోగదారులకు ముందుగానే పూర్తి అవగాహన కల్పించాలని సూచించింది. ప్రజల భద్రత, నిబంధనల ఖచ్చితమైన అమలు, పారదర్శకమైన సేవలు, అవినీతి రహిత పరిపాలనే లక్ష్యంగా తిరుపతి జిల్లా రవాణా శాఖ పనిచేస్తోందని డీటీసీ కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా సేవలు విస్తరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రవాణా శాఖ ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనేక వినూత్న కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. తిరుపతి జిల్లా రవాణా శాఖ ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో ముందంజలో ఉందంటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా స్కూల్ బస్సుల్ని గత సెలవుల్లో కూడా ప్రతి స్కూల్కు కళాశాలకు వెళ్ళి తనిఖీలు నిర్వహించి వాటిలో సాంకేతికమైన లోపాలను గుర్తించి వాటిలో ఎటువంటి లోపాలను సరిచేసుకోవాలనే అంశాల మీద కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ వాహనాలను ఫిట్నెస్ జాగ్రత్తగా చేసుకునేటట్లు మేమంతా కూడా వాటిని ప్రిపేర్ చేసి ఉంచాము. అట్లాగే ముఖ్యంగా ఈ స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే దాదాపుగా 15 వాహనాలను మేము స్వాధీనపరుచుకున్నాము. ఎఫ్సీ లేనివి కానీ అట్లాగే పర్మిట్ లేనివి కానీ త్రైమాసిక పన్ను చెల్లించిన వాహనాలను కూడా. అలాగే వారందరికీ కూడా ఒక స్కూల్ బస్ డ్రైవర్ల అవగాహన తరగతులు కూడా నిర్వహించాము. సో ఈ విధంగా మేము ప్రతి స్కూల్ యందు పాఠశాల యందు కూడా విద్యార్థులకు కూడా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాము. ఈ విధంగా ముఖ్యంగా ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి తెలియచేయడం ఏమనగా ఈ మోటార్ వాహన నియమ నిబంధనలు ఏపీఎంవి రూల్స్ 185G ప్రకారము విధిగా ప్రతి ఒక్కరూ కూడా వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే 60 సంవత్సరాలు దాటిన ఏ డ్రైవర్ కూడా అనర్హుడిగా పరిగణించాలి. ఆ విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకోవాలి. అలాగే ముఖ్యంగా వాహనం యొక్క కండిషను బాగుండాలి. అలాగే ముఖ్యంగా సేఫ్టీ నామ్స్ అన్నీ కూడా పాటించాలి. ముఖ్యంగా ఫైర్ ఎక్స్టింగ్జరు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, అట్లాగే కొత్తగా వచ్చిన ఏఐఎస్ 0052, ఏఐఎస్ 119 ఈ యొక్క నామ్స్ ప్రకారం కొత్త వాహనానికి ఈ యొక్క ఫైర్ నిబంధనలు అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే పేరెంట్స్ కమిటీ ప్రతి నిత్యము అనేక జాగ్రత్తలు పాటిస్తూ కరెస్పాండెంట్స్తో అట్లాగే మా యొక్క రవాణా శాఖతో కోఆర్డినేట్ చేసుకొని ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. ఈ స్కూల్ బస్సుల గురించి ఈ విధంగా మేమందరికీ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే ఏ వాహనం యొక్క కండిషన్ బాగలేకున్నా కూడా వెంటనే దాని గురించి మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అన్ని పేరెంట్స్ కమిటీకి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ మధ్య ఈ డీలర్స్ రిజిస్ట్రేషన్ దగ్గర వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వారితో ఈ యొక్క డీలర్స్ అంటే డీలర్స్ దగ్గర పనిచేసే మేనేజర్లు కానీ వాళ్ళ సిబ్బంది కానీ యాటిట్యూడ్ బాగా ఉండాలని చెప్పేసి మేము వారితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఎందుకంటే మొట్టమొదట వాహనం రిజిస్ట్రేషన్ చేసుకొని కొన్నప్పుడు విధిగా ప్రథమంగా వారి దగ్గర నుంచే ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రక్రియ ప్రారంభించే దశ నుంచి చిట్ట చివరి వరకు కూడా అంటే 24/7 ఇప్పుడు ఎలా అయిందంటే వితిన్ 24 అవర్స్లో కూడా రిజిస్ట్రేషను ఆటోమేటిక్ అప్రూవల్ అవుతా ఉంది. కాబట్టి డీలర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అట్లాగే మా సూపర్విజన్ వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల వాళ్ళ యాటిట్యూడ్ బాగుండాలి. అట్లాగే ఆర్టీఓ ఛార్జీల పేరు మీద అదనంగా ఎవరైనా వసూలు చేసిన పక్షంలో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. వారి యొక్క డీలర్షిప్ ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చాలామంది తెలియక గతంలో మోసపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలో ప్రతి డీలర్ దగ్గర కూడా మేము ఒక డిస్ప్లే పెట్టమన్నాం. అంటే మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్, అట్లాగే సర్వీస్ ఛార్జెస్, అట్లాగే వెహికల్ ఇన్వాయిసు, అట్లాగే లైఫ్ ట్యాక్సు, ఆ విధమైన టోటల్ డిస్ప్లే అంతా కూడా ఉండాలని చెప్పేసి కోరుకున్నాము. ఎవరైనా సరే ఈ రిజిస్ట్రేషన్ ఆర్టీఓ ఛార్జెస్ పేరు చెప్పి అదనంగా వసూలు చేస్తే వారు కూడా వెంటనే మా యొక్క ఆఫీస్కి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుచున్నాము. భంగం కలగకుండా మేము చేసే ప్రయత్నాలు చాలా మంచిగానే ఉన్నాయి. కానీ వాటిని అపార్థం చేసుకొని కొంతమంది అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ మీద అంటే మేము భక్తులము చాలా దూరం నుంచి కర్ణాటక నుంచి వచ్చాము, మహారాష్ట్ర నుంచి వచ్చాము, తెలంగాణ నుంచి వచ్చాము, అయినా పర్మిట్ లేదు, మమ్మల్ని వాహనం నుంచి ప్రయాణికుల్ని దించేశారు అనే అపవాదులు చాలా వస్తున్నాయి. సో
నేను ఈ యొక్క భక్తులకి అంటే ప్రయాణికులకి అందరికీ కూడా తెలియజేసేదనగా ఆ వాహనంలో పర్మిట్స్ అవి ఉన్నాయని కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. అట్లాగే ఈ యొక్క దూర ప్రాంతాల నుంచి వస్తున్న కర్ణాటక, ముఖ్యంగా తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలు చాలా వరకు పర్మిట్ లేకుండా ఒక విధమైన నిర్లక్ష్య భావంతో వస్తున్నారు. గతంలో మనకి చెక్ పోస్టులు ఉండేటివి, ఆ చెక్ పోస్ట్ లేని కారణంగా ఇంకొంచెం ధైర్యంగా వాళ్ళు ఎవరు ఉండర్లే రహదారుల మీద అనే ఉద్దేశంతో వస్తున్నారు. వారి వాహనాలను ఆపినప్పుడు భక్తుల మనోభావాలకు కొంచెం భంగం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆ యొక్క మోటార్ క్యాబ్లు అట్లాగే మ్యాక్సీ క్యాబ్ యాజమాన్యం వాళ్ళందరూ కూడా విధిగా దాన్ని గుర్తుంచుకోవాలా, లేదంటే ఆ చెడ్డ పేరు రవాణా శాఖ వస్తుంది. సో అటువంటి పరిణామాలకు పాల్పడద్దని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. చాలా వాహనాలకి భక్తులు ఉండటం వలన ఆ వాహనాలు సీజ్ చేయకుండా మేము వాహనాలు పంపించి తర్వాత ఆ యొక్క ఫైన్ అంటే ట్యాక్స్ కానీ పెనాల్టీ కానీ కట్టమని చెప్తున్నాము. ఆ వాహనాలు కూడా చాలా వరకు పెండింగ్ ఉంటున్నాయి, సకాలంలో చెల్లించడం లేదు. ఎందుకంటే సీజ్ చేస్తే వెంటనే 1 day or 2 daysలో కడతారు. బట్ అవి ఒక్కసారి యాజమాన్యానికి కూడా అవన్నీ కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా వారిని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క సేఫ్టీ నామ్స్ కూడా దూరం నుంచి వాహనం వచ్చేటప్పుడు ఈ నిద్రపోకుండా అంటే చాలా ప్రమాదాలు నిద్ర లేమి వల్ల జరుగుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఒక 8 గంటలు దాటిన తర్వాత లేకపోతే 6 గంటలు దాటిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత మళ్ళీ కూడా బయలుదేరాలి. చాలా వరకు ముఖ్యంగా ఈ పర్సనలైజ్డ్ వెహికల్స్ అంటే వ్యక్తిగత వాహనాల్లో వస్తున్న వాళ్ళు ఒక 2 రోజులు మాత్రమే టైం కేటాయించుకొని తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఒకేసారి తిరిగేసి వెళ్ళిపోవాలని ఆ యొక్క వేగంగా వెళ్ళిపోవాలనే ఆలోచనతో వస్తున్నారు. వారు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవటం లేదు. ఆ రెస్ట్ లేని దానివల్ల వాళ్ళకు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించడంలో మీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దాన్ని గమనించి ప్రమాదాలంతా కూడా జరగకుండాలని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తున్నాము. ప్రయాణికుల భద్రతే మా రవాణా శాఖ లక్ష్యంగా, అట్లాగే మీరు కూడా డ్రైవింగ్ అనేది మీ ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి మీరందరూ కూడా మాకందరికీ కూడా సహకరించి చక్కటి ప్రమాదరహిత తిరుపతి జిల్లాను అట్లాగే ప్రమాదరహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చెప్పేసి ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించమని చెప్పేసి వారు ఆదేశించడం వలన అలాగే అందరి భద్రత దృష్ట్యా మేమందరం కూడా మీతో ఉంటామని చెప్పేసి సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మోటార్ వాహన నియమ నిబంధనలన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి అని మరొక్కసారి తెలియజేస్తూ ఆదేశిస్తూ ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఎక్కడ చూసినా కూడా చాలా ఎక్కువైపోయింది. ఇది మోటార్ సైకిల్స్ అయితే కూడా విపరీతంగా అయిపోయింది. వీటికి కూడా ఈ చలాన్స్ జనరేట్ చేస్తున్నాము. అట్లాగే ఇంకా ఇది ఇలాగే పెరిగితే రెండోసారి కూడా మనకి వాహనం పట్టుబడితే సెల్ ఫోన్ డ్రైవింగ్తో వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా రద్దు చేస్తామని చెప్పేసి 3 నెలల పాటు సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించాలి. అట్లాగే రవాణా శాఖకి తర్వాత వచ్చేసి కుటుంబ భద్రతకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రయాణికుల సంక్షేమమే మా యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నియోజకవర్గంలో టీడీఆర్ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో మాజీ ఎమ్మెల్యే ఆయన తనయుడు కీలక పాత్ర పోషించారని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో ఆయన నాయకులతో కలిసి మాట్లాడారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం మనం చూస్తూ ఉన్నాం. దానిలో ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల కాలంలో వందలాది కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల రూపంలో కుంభకోణం జరిగింది. గత 5 సంవత్సరాలలో తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలా, ఒక తట్ట మట్టి లేదు, ఒక కాలువ గట్ల.
కానీ వీళ్ళ ధనార్జన కోసం పొలాలలో రోడ్లేసి, పొలాలలో కూడా తిమ్మినాయుడు పాలెం ఎదురుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుండి మనం గమనించినట్టయితే 80 ఫీట్ రోడ్ వేశారు. దాదాపు ఒక 400 మీటర్ల దూరం వెళ్ళిన వెంటనే వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తుల అపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆడ 40 అడుగులు చేసేసారు, కుదించేశారు. ఆ నుండి మళ్ళీ కొంచెం ముందుకు పోతానే వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తుల భూములు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకొక మలుపు తిప్పి ముందుకు తీసుకెళ్లారు. ఆ మలుపు తిప్పిన తర్వాత అయినా స్టేట్గా చేశారా? అక్కడ స్టేట్కి చేయాల. మళ్ళా వాళ్ళకు కావాల్సినటువంటి అప్పటి మంత్రి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములకు రోడ్డు రావడం కోసం ఆడ ఇంకొక మలుపు తిరిపి తీసుకుంటూ వెళ్ళారు. పూలవాణిగుంట దగ్గర అయితే 36 సొట్లు, దాదాపు 1/2 కిలోమీటర్ దూరం రోడ్డు వెళ్తే దాంట్లో 25 సొట్లు తిరిగినటువంటి రోడ్డు. ఎందుకంటే అక్కడ ఇన్ని సొట్లు తిరిగినా కూడా కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు ఆ దారిలో ఉండాలి, ఆ దారిలో అప్రోచ్ రావాలా, ఇన్ను అవుట్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. అంటే ఇన్ని 100 కోట్ల కుంభకోణం చేస్తూ వీళ్ళు ఎలా చేశారంటే, ఎప్పుడో భూములు ఇక్కడ కొన్నటువంటి వాళ్ళు యుఎస్ఏలోనో బయట ఉంటే వాళ్ళకు రోడ్డు ఇక్కడ వస్తుందని తెలియకుండా వీళ్ళకి కావాల్సినటువంటి నాయకులు కార్యకర్తలను పంపించి వాళ్ళ దగ్గర జీపీ తీసుకునేసి ఎక్కడో మెయిన్ రోడ్డుకు లేనటువంటి పొలానికి కూడా వీళ్ళు కమర్షియల్ ఇచ్చేశారు. 11,000 ఉంటే 27,000, 30,000, 40,000 కమర్షియల్లో టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. అదొక కుంభకోణం. అదే కాకుండా నిజంగా ఎవరైతే దాని లబ్ధిదారు ఉంటాడో వాళ్ళకు మెయిన్ రోడ్డుకు ఉంటే కూడా కమర్షియల్కు ఎలిజిబిలిటీ ఉంటే కూడా వాళ్ళకు కమర్షియల్ ఇవ్వకుండా వాళ్ళకు రెసిడెన్షియల్ టీడీఆర్ బాండ్లు. అంటే వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే వీళ్ళకు జీపీ ఇచ్చేసి మీ ఇష్టంగా మీరు సంపాదించుకోండి, కమర్షియల్ అయినా కానీ ఏదన్నా కానీ మాకేదో రూపాయి ఇచ్చేసి మీరు ఎన్ని 100 కోట్లైనా తినేయండి అని భూములు అప్పనంగా అప్పజెప్పేశారో వాళ్ళకందరికీ కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. నిజంగా లబ్ధిదారులు భూములు పోయిన వాళ్ళు ఈ రోజుటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే అంతవరకు కూడా టీడీఆర్ బాండ్లు రాకుండా ఇబ్బంది పడిన సందర్భాలు చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఎంక్వైరీ చేసినాక వీళ్ళ భాగవతం అంతా కూడా బయట వస్తూ ఉంది. నిజమైన లబ్ధిదారులకి టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇష్టానుసారం టీడీఆర్ బాండ్లు ఇచ్చేసి అది కూడా స్టేట్ లేకుండా పొలాలలో రోడ్లు వేసేసి అభివృద్ధి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు సిట్ ఎంక్వైరీలో వీళ్ళ భాగవతం అంతా బయటపడిపోయింది. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో గతంలో ఎమ్మెల్యేగా ఎలగబెట్టిన వాళ్ళు వాళ్ళ తనయులు కూడా ఖచ్చితంగా రేపు కోర్టు శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా మీరు కొంచెం జ్ఞానోదయం అయ్యి చేసిన తప్పులను ఒప్పుకొని బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకుంటే తిరుపతి ప్రజలు కొంచెం మిమ్మల్ని కనికరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్ట లేకుండా మళ్ళా దొంగ అనేసి ఎదురు తిరిగి మాట్లాడడం, ఏదో మీరు పెద్ద హరిశ్చంద్రుల్లాగా, పెద్ద నీతివంతుల్లాగా, పెద్ద ధర్మరాజుకు పక్కింటోళ్ళలాగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చదువుకొని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ మరియు రౌడీల అండదండలతో కొందరు వ్యక్తులు తమ కుటుంబానికి చెందిన అసైన్డ్ భూమిని లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయాన్ని మీడియాకు తెలిపారు. నా పేరు బాబు సాహెబు. నేను పెత్తూరులో నివాసిస్తున్నాను. నాకు భూమి గవర్నమెంట్ అసైన్మెంట్ భూమి 5 ఎకరాల భూమి ఉండేది. దానికి ఎకరానికి నేను డబ్బులు కృష్ణప్ప గారి దగ్గర తీసుకున్నాను. 3.5 లక్షలు తీసుకున్నాను. కాబట్టి ఆయన సొంతం చేసుకోవాలని నా 1B కూడా మార్చి పారేసినాడు. నా భార్య పేరుతో ఉండే 1B కూడా మా భార్య చనిపోయినట్లుగా రాసుకొని 1B మార్చుకోమన్నాడు. ఇప్పుడు మీరు న్యాయం చేయాలని నేను భయముగా ఉండదు. నాకు నా భూమి దగ్గర పోయి నేను పోతే నీ భూమి ఎందుకు రావుతుంది, అది మేము 1Bలు మార్చి వచ్చినాము అని చెప్పినారు. విఆర్ఓ ఎంఆర్ఓ పోయి చెప్తే కూడా వాళ్ళు కూడా చెవుల్లో వేసుకోలేదు. మళ్ళా పోయి మదనపల్లికి పోయి కలెక్టర్ ఆఫీస్ లో పోయి అర్జీ ఇచ్చినా కూడా అక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్ కాడి నుండి ఎంఆర్ఓకి విఆర్ఓకి వచ్చి వాటి నుండి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పేరుతోనే 1B చేసుకున్నారు సార్. అందుకోసము మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు నా చేను కాడికి పోయి నేను పోయి చూస్తే నీ చేను ఏడరా అని నాకే 10 మంది వచ్చి గుండాతనం చేసి కొట్టేదానికి వచ్చినారు. నిన్న కట్లు కటార్లు
ఎత్తుకుని వచ్చి ఆడాయమ్మ, భాస్కర, కృష్ణప్ప, ఆయన భార్య వాళ్ళు వచ్చి నాకు కొట్టేదానికి వచ్చినారు. కాబట్టి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరుతో ఉండే వన్బిల్ కూడా మార్చేసి వాళ్ళ పేరిటన రెడ్డమ్మ అని పేరు రాసుకొని భాస్కర రెడ్డి అని పేరు రాసు వన్బి మార్చుకున్నారు. నాకు 2 ఏళ్ళ నుండి రైతు భరోసా డబ్బులు కూడా పడలేదు. అందుకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటాను. చెన్నై వ్యాసార్పాడిలోని ప్రసిద్ధ సెంట్ ఆంథోనీ చర్చ్ నందు ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బిషప్స్ మరియు రెవరెండ్ ఆర్డినేషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. డాక్టర్ బిషప్ మోహన్ దాస్ నేతృత్వంలో జరిగిన ఈ ఆత్మీయ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ చర్చెస్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ యలమంచలి ప్రవీణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ యలమంచలి ప్రవీణ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చెస్ కౌన్సిల్ కేవలం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనే కాకుండా అంతర్జాతీయంగా పలు దేశాల్లో కూడా తన సేవా కార్యక్రమాలను విస్తరించడం, బలమైన కార్యవర్గాన్ని కలిగి ఉండడం క్రైస్తవ్యానికే ఎంతో గర్వకారణమని కొనియాడారు. సంస్థను అద్భుతంగా నడిపిస్తున్న డాక్టర్ బిషప్ మోహన్ దాస్ సేవలను ఆయన అభినందించారు. నూతనంగా ఆర్డినేషన్ తీసుకున్న బిషప్స్ రెవరెండ్లకు దిశానిర్దేశం చేస్తూ పవిత్ర బైబిల్ గ్రంథంలోని యోబు 39వ అధ్యాయంలో వివరించిన విధంగా దైవ సేవకులు యుద్ధ రంగంలో గుర్రం వలె దేనికి భయపడకుండా పూర్తి ధైర్యంతో ముందుకు సాగాలని, అప్పుడే సమాజానికి నిజమైన అత్యుత్తమమైన దైవ సేవను అందించగలుగుతారని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ 14 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై సమీక్షించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడమే, జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజం. ప్రజలకు వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానం పొందిన తిరుపతి రవాణా శాఖ. రవాణా శాఖ అద్భుత పనితీరుపై V7 సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.